ఇక ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో పెద్ద పులి కలకలం రేపింది. 4 రోజుల్లో 5 ఆవులను ఆ పెద్ద పులి చంపేసింది. కొంట నాగవరంలో ఓ గేదె దూడపై కూడా దాడి చేసింది పెద్ద పులి. దీంతో 20 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. ట్రాప్ కెమెరాలకు పెద్ద పులి ఫోటోలు అయితే అందాయి. పొలం పనులకు వెళ్లాలంటేనే స్థానికులు భయపడే పరిస్థితి దాపరించింది. రాత్రి సమయాలలో ఎవరూ బయటికి రావద్దంటూ కూడా చాటింపు వేయించారు అధికారులు. అంతర్వేది గూడెం, గాడిదబోరు, నాగులగూడెం, ఇనుమూరు పందిరి, మామిడిగూడెం సమీప ప్రాంతాల ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు. భయం వేస్తుందంటే వాళ్ళకే భయం వేస్తుందంటే మరి మా పిల్లలు వాళ్ళు లేవకున్నారండి. ఆడోళ్ళే ఉన్నారు, మగోళ్ళకి భయం వేస్తే ఆడోళ్ళే ఉన్నారు. రాత్రి ఎన్నింటి మీద దాడి చేసి 6:30కండి, 6:30కి 5:30కి కట్టేసారండి. కట్టేసి దగ్గరికి వెళ్ళారండి. ఇక్కడ కట్టేసి ఇప్పుడే రాస్తాను వాటి దగ్గరికి వెళ్ళారండి. ఈలోగా ఇక్కడ పట్టుకొని 2 ఇట్లని పట్టుకొని వెళ్ళిపోయింది. ఏం కావాలి మీకు అధికారుల నుంచి? ఏం చేయాలి? అధికారులు ఏం చేయాలంటే మరి మాకు రక్షణ కావాలండి. రక్షణ కల్పిస్తారా? నైట్ కూడా రక్షణ కావాలి. వాళ్ళు 6ంటికి వెళ్ళిపోయారు. కరెక్ట్ గా 6:30కి ఇక్కడ ఏటాకు జరిగిపోయిందండి. ఇంకా ఎక్కడున్న వాళ్ళందరూ వచ్చి అరిశారు కాబట్టి ఇవి కూడా మిగిలినాయి. తినకపోతే మళ్ళీ ఎక్కడికే వద్దునండి. వీళ్ళ మీద కూడా ఏదో అటాక్ చేయొద్దు. అక్కడ వెళ్ళి తరుముతున్నారు కదా, కుదురుతా లేదని మళ్ళీ అక్కడికి వెళ్ళి అది తినేసి అలాగే వెళ్ళిపోయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దాదాపుగా 3 రోజుల వ్యవధిలో 5 ఆవులను, అదేవిధంగా ఒక లేగదూడను కూడా ఈ పెద్ద పులి అయితే దాడి చేసి చంపడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే బుట్టాయిగూడెం ఏజెన్సీ మండలం అనేటువంటి అంతర్వేదిగూడెం, గాడిదబోరు, నాగులగూడెం, ఇనుమూరు, పందిరి మామిడిగూడెం, ఈ ప్రధానంగా ఈ గ్రామాలు మొత్తం కూడా ఇటు నాగవరం రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి ఏదైతే పెద్ద పులి పాపికొండల అభయారణ్యం నుంచి తప్పించుకుని పొరపాటున ఇటు గ్రామాల్లోకి రావడం జరిగింది. దాదాపుగా 3 రోజుల వ్యవధిలో 5 ఆవులు, అదేవిధంగా ఒక లేగదూడను కూడా చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ శాఖ అధికారులు పూర్తిగా కూడా దాదాపు పులి కదలికలను గుర్తించేందుకు 20 ట్రాప్ కెమెరాలు అమర్చడం జరిగింది. ఎప్పటికప్పుడు పులి కదలికలను అయితే అధికారులు గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రజల మీద అయితే, స్థానికుల మీద ఎటువంటి కూడా పులి దాడి చేసిన ఘటన అయితే లేదు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాత్రి సమయాల్లో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని ఇప్పటికే అధికారులు మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 3 రోజుల క్రితం ఏదైతే తెలంగాణ కావిడిగుంటల నుంచి ఇటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైనటువంటి అంతర్వేదిగూడెం అయితే పులి ప్రవేశించడం జరిగింది. దాదాపుగా అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, మొత్తంగా ఈ 4-5 రోజుల వ్యవధిలో దాదాపు పులి 7 పశువులపై దాడి చేసి చంపించడం జరిగింది. ఇప్పటికైతే అధికారులు ట్రాప్ కెమెరా ద్వారా గుర్తించిన అంశం ఏంటంటే, ప్రధానంగా ఇది పెద్ద పులి అని చెప్పి అయితే గుర్తించడానికి దాదాపు దీని వయసు 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టయితే గత 2024 ఫిబ్రవరి సమయంలో కూడా ఒక పెద్ద పులి దారి తప్పి ఇటు జనావాసాల్లోకి రావడం జరిగింది. దాన్ని కూడా తిరిగి మళ్ళీ వచ్చిన మార్గం గుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ 2 సమయాల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలకైతే హాని జరిగిన సిచ్యువేషన్ అయితే లేదు. ప్రస్తుతం దీని కదలికలు అయితే అధికారులు గుర్తిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ.